హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి లెగ్ పీస్ తందూరి చేస్తున్నానండి అవెన్లోను. అది ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. అందుకు గాను నేను 1/2 కిలో లెగ్ పీసులు తీసుకున్నానండి. 5 వచ్చాయి నాకు. వీటిని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. మన ఈ కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకుంటానో నేను మీకు చూపిస్తాను. 3 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నానండి, గట్టి పెరుగు, కారము, గరం మసాలా, పసుపు, చాట్ మసాలా. ఇవి వచ్చేసి స్పైసెస్ అన్నీ కలుపుకొని నేను మసాలా కొట్టుకున్నానండి. చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకొని నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఈ పెరుగులో యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ నేను మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి బాగా మిక్స్ అవుతాయి. ఇలా పీసులకు కూడా బాగా పడతాయండి. ఈ మసాలా చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నామండి. అలాగే 1/2 నిమ్మ దెబ్బ కూడా నేను వేసుకుంటున్నాను. మొత్తం ఫుల్ పిండేస్తా ఉన్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే టమోటా కచ్చప్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇవి అన్నీ కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకుందాము. చూడండి ఇలా కలుపుకున్నాము. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో విలువైనది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా నేను మరెన్నో చేయగలను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న ఈ మసాలా అంతా ఈ పీసులకు పట్టించేద్దామండి. ఇలా వేసి మొత్తము బాగా కలుపుకుందాము. ఇలా పీసులకు అన్నిటికీ బాగా పట్టించేద్దామండి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ నేను మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఇవి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ పీసులకు బాగా పట్టేసి చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయండి. నేను ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ నేను మ్యారినేట్ చేసుకుంటానండి. చూడండి నేను 3 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నానండి. ఎంత జ్యూసీగా, చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇప్పుడు నేను అవెన్లో పెట్టుకోవడానికి ఈ పాత్రలో పెట్టుకుంటున్నానండి. ఒకసారి చూడండి. ఇలా అవెన్లో పెట్టుకుంటున్నానండి. మసాలాస్ అన్నీ కూడా ఇలా పెట్టుకొని చూడండి అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను అవెన్ ఓపెన్ చేసి పెట్టుకుంటానండి. చూడండి నేను అవెన్లో పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా నేను అవెన్ పెట్టుకొని నేను డోర్ క్లోజ్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలా ఆన్ చేసుకున్నాను. 2 టైమ్స్ రీసెట్ క్లిక్ చేసి మైక్రో గ్రిల్ ఉంది కదండి, అది 1 టైం క్లిక్ చేసి ఇప్పుడు టైం పెట్టుకుంటున్నానండి. 10 minutes అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను.
ఇంతేనండి. చూడండి లోపల ఎలా తిరుగుతూ ఉందో. చూడండి మనకైతే టైం అయిపోయిందండి. 10 నిమిషాలు నేను బాగా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, బయటికి తీసి చూపిస్తానండి ఓవెన్ లో నుంచి. చూడండి ఎలా కుక్ అయిపోయాయో. అస్సలు కొంచెం కూడా నేను ఆయిల్ వేయలేదండి, కానీ పీసులు చూడండి ఆ లోపల నుంచి ఆయిల్ ఎలా వచ్చిందో. చాలా బాగా కుక్ అయ్యాయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు పెట్టండి, నేను చూస్తాను. చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఇలా ఓవెన్ లేకపోయినప్పుడు అయితే మామూలుగా బ్యాచిలర్స్ ఇలా ఉంటారు కదా, ప్యాన్లో కూడా చేసేసుకోవచ్చండి. లైట్గా ఆయిల్ వేసేసుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే బాగొస్తాయండి. నేను ఓవెన్ ఉంది కాబట్టి నేను ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను. చాలా బాగుంటాయండి. అంతేనండి, సింపుల్ అండి ఈ రెసిపీ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి.